ఏ మనిషి అయినా ఒక ఎదుగుదల ఉందంటే దాని వెనక ఎన్నో కారణాలు. మీరు రాత్రికి రాత్రి ఏమి ఇది కాదు, చాలా కష్టం ఉందండి, చాలా కష్టం ఉంది, చాలా కష్టం ఉంది దీని వెనకాల. అలాంటి ఆ కష్టం వెనకాల ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అమ్మ ఉంది. మా అమ్మ కష్టాన్ని, మా అమ్మ నాన్న కష్టాన్ని నాకు గుర్తు చేసిన కాలం గొప్పది. ఆ కాలం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా ఆకలింపు చేసుకోలేని సంఘటన ఏంటి? ఓ పెద్ద మనిషి చనిపోయారండి. చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. జనరల్గా చూడంగానే హక్ చేసి జనరల్గా వెళ్తుంది ఎవరికైనా. నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు ట్రై చేయను. నాకు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసి మనం ఏదో నేను ఎప్పుడు ట్రై చేయను. నేను ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వను, నేను అడ్వాంటేజ్ తీసుకోను. రెండు ఉంటాయి. తండ్రి చనిపోయినాడు కబుక్కని అట్లా పట్టుకుపోతే 2 చేతులు పక్క తీశాడు. ఓ ఇక్కడ హోదా ఉంటేనే మనం వీళ్ళని హక్ చేసుకోగలమేమోలే అనుకున్న సందర్భం అది. ఆ వ్యక్తులను చూస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఏమరా బాబు చిన్న జీవితం రా నాయన, మళ్ళీ పెద్ద పెద్ద ఏమంటారు ఆధ్యాత్మిక ధోరణులు, తత్వాలు ఇవన్నీ ఎందుకురా బాబు, చాలా ఉంటాయండి ఇవన్నీ. మనం ఇండస్ట్రీ పర్సన్ ఆయన ఓ చాలా పెద్ద పేరున్న పర్సన్. అంటే నేను అంటాను, నువ్వు చచ్చిపోతావు డెఫినెట్గా, నేను చచ్చిపోతా. మనం ఒక చోట పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ, రైట్ కదా. నేను 1 కేజీ బిర్యానీ ఇస్తా, ఈరోజు నువ్వు తింటావు గురు, తినగలవా? కేజీ బిర్యానీ 2 కేజీలు బిర్యానీ తీసుకొచ్చి నీ ముందు పెడతా, నువ్వు ఒకటి తినగలవా? తినలేవు కదా. ఎందుకు గురు ఇంకా దీనికి మళ్ళీ డైలాగులు, తత్వవేత్త, ఆర్థిక, మళ్ళీ దీనికి ఒక గ్రూపు, ఒక తత్వవేత్తల గ్రూపులు ఒకటి, వీళ్ళంతా పోయి ఎక్కడో సమావేశాలు ఏర్పాటు. అబ్బా రామచంద్ర అనిపిస్తుంది. ఇంకో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనికి తెలియాల, గుర్తు రావాలని ఈ విషయం చెప్తున్నాను నేను. ఓ సినిమా చేస్తున్నాం ఒక పెద్ద కంపెనీలో. సందర్భంలో మాట వచ్చినప్పుడు ఏంటి రెమ్యునరేషన్ అది ఇంత ఏదో ఇంత ఇస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ఈ సినిమాలో అందరికన్నా వాడికి ఎక్కువ ఇస్తున్నట్టు ఉన్నారే మీరు అని అన్నాడు. చాలా పెద్ద ఆర్టిస్టు. బాధ వేస్తాయి. నా రెమ్యునరేషన్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు కూడా నాకు పూర్తిగా ఇవ్వలేదు. పర్వాలేదు, నాకు ఏ రోజు ఎంత ఇస్తే అదే నాది అనుకునే భగవంతుడు. అప్పుడు నేను అనుకున్నా, ఒరే ఏమిరా నాయన, దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, అవతలోడు నువ్వు అడగగానే నాకు ఇంత ఇస్తున్నారు అని చెప్పాడు అని అంటే దాని అర్థం నువ్వు తన మనిషివి కదా అని చెప్పితే, ఎందుకంతా అని నువ్వు వెళ్ళి ఆ ప్రొడ్యూసర్తో చెప్పటం అంటే, ఏం మనిషిరా నువ్వు, ఇంత వయసు వచ్చింది, భగవంతుడు నీకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి అద్దంలో శివాజీ గురించి ఏం మాట్లాడావు నువ్వు ఆలోచించు. నేను మీకే చెప్తున్నా, అర్థమైపోతుంది మీరు చెప్తున్న దాంట్లో ఆ పెద్ద హీరో ఎవరు అనేది అర్థమైపోతుంది. మీకు ఎవరు అర్థమైనా కానీ మీరు చెప్పలేరు ఎవరు, మనకు అనవసరం కూడా అది. నేను ఎందుకు చెప్పానంటే, ఎవరిని హర్ట్ చేయకండి. వాడు చిన్న ఆర్టిస్టో పెద్ద ఆర్టిస్టో ఎవడన్నా కానీ, నువ్వు బాధలో ఉన్నావు, ఆ బాధను పంచుకోవడానికి వచ్చినప్పుడు నీ ఇంగితం పనిచేయలేకపోతే అదే నువ్వు దిగజారిపోతావు. వచ్చినోడికి ఏమీ కాదు. నేను చెప్పేది అది. పెద్ద సార్ మనకు కనపడేదంతా నిజం కాదండి. అవును. ఇవాళ నీ టైం బాగుండి, ఇప్పుడు ఎంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు, త్రివిక్రమరావు గారు లాంటి వాళ్ళు, ఎంతమంది ప్రొడ్యూసర్లు కృష్ణానగర్లో తిరిగి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి కృష్ణానగర్లో చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డవాళ్ళు ఎంతమంది. భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడంటే అది నువ్వు ఈ జన్మలో నువ్వు ఎంత నువ్వు దాన్ని పంచగలిగితే మళ్ళీ జన్మల్లో నిన్ను అంత బాగా చూసుకుంటాడు అని నాకు అభిప్రాయం. అంతే. నేను ఇక్కడ ఎవరిది తప్పు కాదు అంజిబాబు గారు, నేను చెప్తున్నాను కదా. నన్ను అవమానపరచాలి అనే డెస్టినీ నాకుండబట్టి ఆ రోజు నన్ను అవమానపరుస్తాడు అతను. నాకు ఇచ్చే రెమ్యునరేషను అంత ఉండకూడదని భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఆ ఎదవ వాగుడు వెళ్ళి అక్కడ వాగుతారు. నాదే బ్యాడ్, వాళ్ళది ఎవరిది కాదు. నేను సింపుల్గా చెప్పేది అది. నా బ్యాడ్ లక్ అది, అంతే. నేను ఎవరిని బ్లేమ్ చేయను. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకు అసలు నేను వాళ్ళ రేంజ్ వేరే. పైగా నేను ఆ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా చాలా, చిరంజీవి గారంటే నాకు ఫ్యామిలీలతో నాకు సంబంధం లేదు. చిరంజీవి గారంటే ఆయన వీరాభిమాని నేను. అలా ఆయన చాలా నన్ను బాగా చూసుకున్నారు చిరంజీవి గారు ఆయన సినిమాలో చేసినప్పుడు కూడా.
అంటే చుట్టూ చాలామంది, మనదంతా కూడా స్పీడ్ గ్రోత్ కావటం కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను. ఓకే. స్పీడ్గా వర్షం సినిమాలు వస్తున్నాయి, బాగున్నాము. సో ఆ జలసీ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యిద్ది, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. దానివల్ల ఏంటంటే నువ్వు చెప్పే చిన్న చిన్న అబద్ధాలు కొన్ని అగాధాలను ఏర్పాటు చేస్తాయి. దానివల్ల నీకు వచ్చేది కూడా ఏమీ లేదు. రైట్. ఉన్నాయి లేనిపోయి నీ చెప్పేసి వామ్మో వాడు దొంగనాయాలన్నా వాడిని రాని బాకనా చెప్పిన ఆర్టిస్టులు ఉన్నారు. నేను వాడే చెప్పింది, వాడు నా ఎంట పడుతున్నాడు అన్నాడు. వాడు కూడా ఎందుకు నేను వాడిని రానియొద్దని మనం ఎలా చెప్తాం అసలు ఇంకో మనిషికి పోయి? ఓకే. ఇవన్నీ అప్పుడు ఉండేలేండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరు కూడా వెరీ స్మార్ట్ హీరోస్ అంతా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు. దట్ ఈస్ కరెక్ట్. ఓకే. దీనికి ఇండస్ట్రీలో అంటే నేను హీరోగా చేసిన టైంలో ఏంటంటే ఈ కొంచెం ఈ చుట్టూ సైడ్ కిక్లు అంటారు వాటిని, ఈ చేరి ఏదో ఒకటి చెప్తా, వాళ్ళ చెవుల్లో గూగుతా, వాడేదో అనుకుంటా, ఇవన్నీ కూడా మోస్తా ఉండేవాళ్ళు. అటు ఇటు ఎక్కువ ఉండేవి, మోతలు బాగా ఉండేవి. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగుండేవాడు అసలు. ఆది సినిమా అప్పుడు అసలు చాలా బాగుండేవాడు. ఆ తర్వాత ఎందుకో ఫట్మని చిన్న గ్యాప్ మీ ఇద్దరి మధ్య. అంటే గ్యాప్ అంటే నేను ఎప్పుడన్నా కనపడ్డా కూడా ఇట్లానే అంతే. గ్యాప్ అంటే నేను అతని స్థాయి మన గ్యాప్ ఎందుకో అంత ఎక్కువ కలవలేకపోయాడు నేను. ఓకే. కనపడితే అంతే అంతవరకు. ఆది సినిమాకి చాలా బాగుండేవాడు. అప్పుడే ఇంకొక క్యాండిడేట్ గ్యాప్ క్రియేట్ చేశాడని నాకు బలమైన అనుమానం. అది చెప్పాను కదా మీకు, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎదుగుతున్నాం అన్నప్పుడు ఇంకా ఎక్కడ దగ్గర అవుతారో ఏమొస్తుంది. నీ జాతకం నీది, నా జాతకం నాది, అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి నాని ఉన్నాడు, దసరా సినిమా చేశాడు. ఎవరన్నా ఊహిస్తారా 100 కోట్ల సినిమా అతను చేస్తున్నాడు? అలా 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 వచ్చేసాడు. అంతే, టైము కష్టం, చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకు. నేను వెళ్ళలేకపోయాను అలాగా, వెనకాల లగేజీలను పెట్టుకోవాలా అతను కూడా, నాకు అనిపించింది.